ఒప్పుకున్నందుకు తిప్పలు తప్పవన్నట్టు కుడితిలో పడ్డ ఎలుకలా అయింది నా పరిస్థితి. ఎండాకాలం ఎర్రటి ఎండలో పడొచ్చి అక్క ఒక్క గంటలో నా బ్లౌజ్ కుట్టివక్క అని అడుగుతుందండి ఒక చెల్లి అయితే. అమ్మో, ఈ ఎండ టైంలో బ్లౌజ్ కుట్టియాలా, నేనైతే ఈ టైంలో కుట్టలేను, ఈవినింగ్ టైంలో కుడతానని చెప్తే అస్సలు వినడమే లేదండి ఆ అమ్మాయి. అక్క, నేను ఏర్నాల చెప్పులు పంచడానికి వెళ్తున్నాను అక్క, ప్లీజ్ నీకు పుణ్యం ఉంటుంది, ఒక్క బ్లౌజ్ కుట్టి పెట్టక్క అని బ్రతిమలాడుతుంది. లేదమ్మా, అదే ఏర్నాలు పంచడానికి నన్ను కూడా పిలిచారు, నేను రావాలి కదా, మరి ఇప్పుడు వచ్చి నువ్వు బ్లౌజ్ కుట్టమంటే నేనెలా కుడతాను, నాకు ఇంట్లో పని ఉంటుంది కదా అని చెప్తే అస్సలు వినడం లేదండి. సరే అక్క, ఆ ఇంట్లో పని ఏది నాకు చెప్పు, నేను చేస్తానని బ్రతిమలాడుతుందండి. తను అలా అడిగేసరికి నాకు జాలేసింది, పాపం అనిపించింది. ఊళ్ళో ఇంకా ఎన్నో మిషన్లున్నా మన దగ్గరికి మన మీద అభిమానంతో వస్తారండి కొంతమంది. అలా మనమే కావాలని మన మీద అభిమానం చూపించే వాళ్ళని ఈ రోజుల్లో వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు కదండి. అలాంటి టైంలోనే మన వర్క్ మీద మనకి నమ్మకం కూడా కుదురుతుందండి ఒక్కోసారి. నాకైతే ఆ అమ్మాయి నన్ను అలా అడుగుతుంటే నా మీద నాకే ఓవర్ కాన్ఫిడెంట్ పెరిగిపోయింది. నాకు ఆ సంతోషంలో మాత్రం ఎర్ర టెండ సైతం కూల్ గా అనిపించింది. సరే అయితే కుట్టిస్తానులే గాని నీకేదైనా పని ఉంటే చూసుకో, నా పనేం చేయక్కర్లేదని చెప్పాను. లేదక్క, యార్నాలు పంచడానికి నువ్వు కూడా వస్తావని నాకు ముందే తెలుసు, అందుకే మా ఇంట్లో పని అంతా చేసుకుని ఇక్కడికి వచ్చానక్క అని చెప్పింది. నా తల్లి, నువ్వు ఇంత ప్లానుడ్ గా వచ్చావని నాకు అర్థం కాలేదని కాసేపు నవ్వుకున్నాను. అంతేనండి, మనకు తెలియకుండానే మనల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు. ఇది నాకొక్కదానికే కాదండి, టైలరింగ్ చేసే ప్రతి మహిళకి ఇలాంటి అనుభవం ఉంటుందని నాకు తెలుసు. అన్నట్టు మీరు నేను చెప్పిన మాటలు విన్నారా, నేను చేసిన కటింగ్ చూసారా? నేను హాస్పిటల్ వాగుతుంటే నా కటింగ్ ఎలా చూస్తారు, నా పిచ్చి కాకపోతే. నా వాగుడంతా క్షమించి ఒకసారి మళ్ళీ నా కటింగ్ చూడండి. కటింగ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేస్తారు కదా.